హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నెల్లూరు సరిత టాక్స్. అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. మేము ప్రతి సంవత్సరం ఇలా మట్టి వినాయకుడిని తీసుకొని వచ్చుకొని పూజ చేసుకుంటాం. ఎందుకంటే మట్టి వినాయకుడు ఎకో ఫ్రెండ్లీ కాబట్టి. మీరందరూ కూడా వీలైనంత వరకు మట్టి వినాయకుడిని పూజ చేసుకుందామండి. మా ఇంటి దగ్గరలో ఉన్న ఇలా బంకమట్టితో వినాయకుడిని చేసిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మన డిఫరెంట్ షేప్స్ ఉంటాయి వినాయకుడికి, తీసుకొని మనకి ఏది కావాలో ఆ విధంగా ఆ వినాయకుడిని మనం తయారు చేసుకొని తీసుకొని రావచ్చు. మనకి ఇలా చేసిస్తారండి. మన కళ్ళ ముందే వినాయకుడిని ఇలాగా ప్రిపేర్ చేసి మనకి ఇస్తారు. మా మామయ్య పొద్దున్నే వెళ్ళారు. ఇలా ప్లేట్ అండ్ పేపర్ తీసుకొని వెళ్తే వాళ్ళు చేసి అలా పెట్టి మనకి ఇస్తారు. మనం వినాయకుడిని ఇంటికి తీసుకొని వచ్చేసుకున్నాం. ఇంకా తీసుకొచ్చుకొని వినాయకుడిని ముందుగా అలంకరించుకోవాలి కదా. స్వామివారికి పసుపు బట్ట కట్టేసుకొని ఇలా నీట్గా పసుపు కుంకుమతో అలంకరించుకొని, ఇంకా మన ఇంట్లో చాలా ఉంటాయి కదా పూజ గదిలో వినాయకుళ్ళు బొమ్మలన్నీ. ఆ బొమ్మలన్నీ కూడా ఈరోజు వినాయక చవితి కాబట్టి అన్నీ తీసుకొని వచ్చి పెట్టుకుంటాం. మా ఫేవరెట్ గాడ్ వినాయకుడు అండి. వాడు బయటకు మేమంతా వెళ్ళినప్పుడల్లా ఎక్కడైనా వాడికి నచ్చిన దగ్గరంతా ఇలా చిన్న చిన్న వినాయకుడి ఐడియల్స్ అన్నీ తీసుకొచ్చుకుంటూ ఉంటాడు. ఈ వినాయక చవితి రోజు ఆ ఐడియల్స్ కూడా పసుపు కుంకుమ పెట్టి నీట్గా అలంకరించుకొని పూజలో పెట్టుకున్నాం. ఇంకా అత్తమ్మ మాల కట్టేశారనమాట. స్వామివారికి మాల వేసేసాం. స్వామివారికి ఇంకా చిన్నగా అలంకరించేసుకున్నాం. ఈ అరటి పిల్లకలు ఇవన్నీ తీసుకొచ్చుకున్నారు. నిన్ననే ముందు రోజే ఇవన్నీ తీసుకొని వచ్చుకొని పెట్టుకున్నాం. పొద్దున్నే స్వామివారికి ఇలా మొత్తం నీట్గా అలంకరించేసుకుంటున్నాం. స్వామివారు రెడీ అయిపోతున్నారు ఇంకా పూజకి. ఇంకా మిగతా మనకు కావాల్సినవన్నీ ఈ స్వామివారికి పెట్టవలసినవి పూలు పళ్ళు అన్నీ తీసుకొని మొత్తం నీట్గా ఇలా అలంకరించేసుకున్నాం. చూసారా ఎంత అందంగా ఉన్నారో వినాయకుడు. అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి. ఇది మా పూజ గదండి. ఇలా నీట్గా అలంకరించేసుకొని పూజకి ఇంకా పెట్టేసుకున్నాం అనమాట. ప్రతి సంవత్సరం వినాయక చవితికి మనం అందరికీ తెలిసిందే, ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళ బుక్స్, జాబ్ చేసే వాళ్ళ ల్యాప్టాప్స్ ఇలా అన్నీ తీసుకొని పూజ దగ్గర పెట్టుకుంటాం అనమాట. పెట్టుకొని చదువులో మంచి పొజిషన్కి వెళ్ళాలని, జాబ్లో మంచి పొజిషన్లో ఉండాలని ఆ భగవంతుడిని ఎప్పుడు మనం అందరం కోరుకుంటూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఆ దేవుడి దయ మన మీద అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ చేసేసాం. మా బాబు అండి, తన పేరు ప్రీతం, పూజ చేయడానికి వచ్చాడు. నేను స్వామివారి అష్టోత్తరం చదువుతూ బాబుకి ఇస్తున్నాను అనమాట. పూలు అవన్నీ గరిక అవన్నీ ఇస్తుంటే తను పూజ చేస్తున్నాడు. పూజ చేసి కొద్దిసేపు దండం పెట్టుకొని తను ఇంకా వెళ్ళిపోయాడు. పూజ చేస్తున్నాడు అనమాట. మధ్యలో వాళ్ళ డాడీతో అడుగుతున్నాడు అనమాట. ఏదో చెప్తున్నాడు, వాళ్ళ డాడీ మంత్రాలు చెప్తున్నాడంటే వాడు అదే చెప్తూ వేస్తున్నాడు అనమాట స్వామివారి మీద. చిన్నగా వేయమని చెప్తున్నాను, అలా వేయొద్దని, అందుకని అలా అంటున్నాడు అనమాట. అందరికీ నమస్తే, నా పేరు సరిత. నేను ఇంకా మా వాడి మధ్యలో వచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. నేను ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాను. ఇందాక చదివాను, వాళ్ళ నాన్న మంత్రాలు చెప్తుంటే వాడు చదువుతున్నాడు. ఇప్పుడు నేను స్వామివారి అష్టోత్తరం చదువుతున్నాను అనమాట. ఇంతకు ముందంతా కథ చదివాం, వినాయక చవితి కథ అంతా అయిపోయింది. ఈ స్వామివారి అష్టోత్తరం చదువుతున్నానండి. చదివేసి పూజ అయిపోయిన తర్వాత హ్యాపీగా స్వామివారికి కొబ్బరికాయ హారతి అన్నీ చేసుకోవడానికి రెడీగా పెట్టుకొని ఉన్నాను. పూజ చేస్తూ ఉన్నాను. అయిపోవచ్చింది పూజ కూడా. చూసారా ఎంత బాగున్నాడు వినాయకుడు. అందరికీ నాకు తెలిసి చాలా ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటంటే వినాయక చవితి అని అంటారు అందరూ. ఎందుకంటే మన ఊర్లో అంతా మంచిగా వినాయకుళ్ళని అంతా పెట్టేసుకొని బాగా చేస్తారు పూజలు అంతా. ఎంత బాగుంటాడో కదా వినాయకుడు. మేము ఇంకా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఊరు మొత్తం తిరిగేసి వచ్చేసేయాలన్నమాట వినాయకుళ్ళంతా చూడడానికి. ఈసారి చాలా బాగా పెట్టున్నారనమాట వినాయకుళ్ళంతా. పూజ అయిపోయింది. ఇంకా ఇదో 3 విస్తరలు వేసుకొని స్వామివారికి మనం చేసుకున్న నైవేద్యాలన్నీ పెట్టుకున్నాం. ఈ 3 విస్తరలు వేసుకొని ఆ దేవుడికి పెట్టిన ఆ 3 విస్తరల్ని ఇంట్లో వాళ్ళని, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అందరం కలిసి తీసుకొని నైవేద్యం తినేస్తామన్నమాట. హారతి ఇచ్చేస్తున్నాను స్వామివారికి. పూజ అయిపోవచ్చింది. మీరంతా ఎలా జరుపుకున్నారండి వినాయక చవితి? రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. అయిపోయింది. ఇంకా
చేసినటువంటి స్వామివారికి చేసిన నైవేద్యాలన్నీ చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. స్వామివారికి ముందుగా ఇష్టమైన పూర్ణ కుడుములు ఫేవరెట్ అనమాట స్వామివారికి, వడలు, అండ్ ఇక్కడ వచ్చి స్వామివారికి ఇస్తర్లో వేసామన్నమాట సుక్కీలు, వడలు, మినపప్పు వడలు, మసాలా వడలు, రసం, పప్పు, ముద్దపప్పు, ఆలు ఫ్రై అండ్ పులుసన్నం, పులిహోర, లెమన్ రైస్, ఇన్ని పేర్లు ఉన్నాయి కదా దానికి. ఇది వచ్చి కరివేపాకు రైస్ అండి, చాలా అంటే చాలా ఇష్టం నాకు. తర్వాత పాయసం చూసారా, పాయసం ఏ ప్రసాదాలైనా దేవుడికి పెట్టిన తర్వాత వాటి టేస్ట్ ఇంకా మారిపోతాయి. వైట్ రైస్ అండ్ పప్పు, గుగుళ్ళు, ఇవన్నీ అల్లం చట్నీ ఫైనల్గా. ఇవన్నీ స్వామివారి కోసం చేసిన నైవేద్యాలండి. ఇలా ప్లేట్లో సపరేట్గా మేము ఇందాక విస్తర్లో వేసుకున్నాం కదా, ఈ స్వామివారి దగ్గర నుంచి తెచ్చి ఇక్కడ పెట్టుకొని అవన్నీ సపరేట్గా ప్లేట్లో పెట్టాం అందరం తినడం కోసం. ఇదో ఒక విస్తర్ నేను తీసుకున్నాను, ఇంకొక విస్తర్ వచ్చి మా మామయ్య అండ్ అత్తమ్మ తిన్నారు, ఇంకొకటి మా బాబు అండ్ మా హస్బెండ్ తిన్నారనమాట. ఇంకా మిగతా వాళ్ళకి కొన్ని అన్నీ ప్యాక్ చేసాం ప్రసాదాలు ఇవ్వడానికి. కింద మా ఇంట్లో ఉంటారు కదా, పైన కింద ఉన్న వాళ్ళందరికీ టేస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చి కరివేపాకు రైస్ అండి, నా ఫేవరెట్ అంటే ఫేవరెట్. మా అత్తమ్మ చాలా అంటే చాలా బాగా చేస్తారు, చాలా బాగుంది. నేను తినేసి కొద్దిసేపు అలాగే ఆలోచించుకుంటున్నాను అనమాట, మర్చిపోయాను చెప్పడమే. చాలా బాగుందని చెప్తున్నాను. తర్వాత ఇది వచ్చి లెమన్ రైస్, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది, చూసారా నా ఎక్స్ప్రెషను. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి మసాలా వడ, మా నెల్లూరు సైడ్ బాగా ఎక్కువ తింటారు ఈ వడలు, మసాలా వడలు, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి మినప్పప్పు వడ. మేమేంటంటే ఈ మినపగారెల్లో ముద్దపప్పు అండ్ నెయ్యి మిక్స్ చేసుకొని ఆ వడ తీసుకొని ఆ ముద్దపప్పు నెయ్యి వేసి ఉంటాం కదా, అలా దాంట్లో ఇలా తీసుకొని తింటే ఉంటుందండి, మామూలుగా ఉండదు అసలు. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నీ బాగున్నాయి, ప్రసాదాలు అన్నీ బాగున్నాయి. ఆలు ఫ్రై అన్నీ బాగున్నాయి, చాలా అంటే చాలా బాగా కుదిరాయి అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి సుక్కీలు, లోపల పూర్ణం ఉంటుంది చూసారా, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఈ పూర్ణం ఎలా అంటే ఎక్కువ స్వీట్ లేదు అండ్ ఎక్కువ తక్కువ లేదు, కరెక్ట్గా వచ్చాయి అన్నమాట. అన్నీ చాలా బాగున్నాయి చెప్తున్నాను చూసారా. పొద్దున్న నుంచి ఫాస్టింగ్ కదా, ఇప్పుడు తింటుంటే అబ్బా ఎంత బాగుందో. కరివేపాకు రైస్ మళ్ళీ తింటున్నాను అనమాట, నాకు చాలా నచ్చింది. అన్నీ చూసారా, ఇవి మా ప్రసాదాలు, అన్నీ చాలా బాగున్నాయి. ఇది ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం అండి స్వామివారిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం. ఇంకా అత్తమ్మ అన్నీ తీసేసి పెడుతున్నారు, ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టారు. ఇలా పూలు అన్నీ తీసుకొని బయలుదేరేసాం, బైక్లో వెళ్తూ ఉన్నాం అనమాట. ఇది వచ్చి చూసారు ఎంత ట్రాఫిక్ ఉందో. ఇది వచ్చేసి ఇరగాలమ్మ గుడి దగ్గర అండి, మేము నెల్లూరు మినీ ట్యాంక్ బండ్ అనమాట. చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో, ఫుల్. అసలు ఈసారి ఎక్కువ విగ్రహాలు, బాగా జనాలు, ఎంత బాగా జరుగుతుందో వినాయక చవితి అసలు. మా వాడి పిల్లలు అక్కడ ఉన్న పిల్లలందరినీ ఎత్తి మీద పెట్టుకుని వెళ్తున్నారని, నాకు కావాలి పెట్టండి అని అన్నారనమాట. సో వాళ్ళ డాడీ ఇలా పెట్టి తీసుకెళ్తున్నారు నిమజ్జనం కోసం. పాపం మా వాడు ఏంటంటే చెప్పాను కదా వాడి ఫేవరెట్ గాడ్ వినాయకుడు అని, మేము వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తుంటే వద్దు మిస్ యూ వినాయకుడు అని చెప్పేసి పాపం సాడ్ అయిపోయాడు పాపం ఫుల్గా. చూడండి ఇక్కడ కూడా అదే అంటున్నాడు, వద్దు డాడీ అంటున్నాడు అనమాట. సో ఇంక ఫైనల్గా వినాయకుడు నిమజ్జనం అయిపోయింది. అయిపోయిన తర్వాత దండం పెట్టేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం. దండం పెట్టేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. ఫుల్ క్రౌడ్ అండి చూసారా. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్. బాయ్ ఫ్రెండ్స్.